ప్రపంచంలోనే ఇలాంటి సంఘటన ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. మన దేశంలో గూడా అసలు అరుదైన ఘటన, ఇది సంఘటన అని మనము చెప్పవచ్చు. అయితే ఇది చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారా ధరుణ్ ఆలియస్ దారా వరుణ్ ఆలియస్ అభినయ్ దర్శన్. సో, చేసిన డ్రామా మామూలుగా లేదు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఏపీ వాళ్ళు గానీ, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఇతని నటనకు ఏదైనా ఆస్కార్ అవార్డా, మరి ఇంకా అంతకు మించిన అవార్డు ఇవ్వాలని చెప్పేసి అభినయ దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతని అభిమానులు కూడా కోరుకుంటున్నారని సమాచారము. అంతేకాకుండా ఇతని నటనకు గనక ఒకవేళ ఆస్కార్ అవార్డో, భాస్కర్ అవార్డో లేకుంటే ఏదైనా అవార్డు ఇవ్వకపోతే మాత్రము 2 తెలుగు రాష్ట్రాలలో ఉద్రిక్తంగా రోడ్ల మీదకెక్కి ధర్నా చేయడానికి, లేకుంటే ప్రాణాలని కూడా బలి చేసుకుంటామని చెప్పేసి ఆ యొక్క సమోసా పార్టీ ఉన్నది కదా, భరోసా పార్టీ మిగిలిపోయిన చోటా మోటా బడా నాయకులు కూడా ఢిల్లీలో అత్యంత సమావేశమై మాట్లాడారని చెప్పేసి తెలుస్తుంది. సో, అభినయ్ దర్శన్ గారి యొక్క నటనలోనికి మనం వెళ్దాము. వాస్తవ కథనం న్యూస్ అంట పాపం. వాస్తవ కథనం న్యూసు, సాక్షి. మంచి న్యూస్లు ఉన్నాయి. సాక్షి అంటే సాక్ష్యమే. ఇక వాస్తవ కథనం న్యూస్ అంట. ఇది కూడా సేమ్ 2 ఒకటే తీరున్నాయి కలర్లు. మరి 2 ఒకటే ఏమో, ఒక గూటి ఏమో. సో, చూద్దాం వీళ్ళు వాస్తవాలు ఏం చెప్తారో, ఆయన వాస్తవాలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక్కసారి విందాము. నిజంగా ఈ కథనాలు ఎట్లున్నాయో ఒక్కసారి చూద్దాం. నిజంగా ఈ డ్రామా బయటపడడానికి ముందు ఆయన యాక్టింగ్ ఒక్కసారి చూడండి. చెప్పే అందరు ఎదురు చూస్తుంది, అందుకే కదా. ఇంకా చెప్పేయమంటావా ఏంది? చెప్పు నాయన. నిన్న మధ్యాహ్నం నీరుతోటపాలెం అనే గ్రామం నుంచి చింతపల్లికి బయలుదేరారు కారులో. ఎందుకు? చెరుకు రసం కొనుక్కోవడానికా, తాగడానికా? చెరుకుపల్లి నీరుతోటపాలెం నుంచి చెరుకుపల్లికి బాగానే ఉంది. ఆడ నీళ్లు తాగి ఈడ చెరుకు తాగుదాం అనుకున్నావా నాయన? ఆడ నీళ్లు చెరుకు బాగా దొరికేటట్టునా? చెప్పు. బంపర్ ఊడగొట్టినవా లేకుంటే ఊడిపోయిందా? నిజం చెప్పు నాయన. గుడ్లు విసికిర్రా? ఏమి గుడ్లు? ఒకసారి మళ్ళీ ఇందా. కన్ను గుడ్లు విసికిర్రా? ఇంకా వేరే ఏమైనా గుడ్లు విసికిర్ అంటే ఇందా మళ్ళా గుడ్లు జేసీ పొక్కలోకి తీసుకుపోయినంటావు. లూప్ లైన్ అంట. ఇంకా నీకోసం వేసినట్టున్నారు ఆ లూప్ లైన్. నువ్వు సింహానివి కదా, తొడలు కొడుతీవి, అన్ని పాదయాత్రలు చేసి సింహం సింగిల్ గానే వస్తుంది అని అంటివి. గంతగానం భయపడితే ఎట్లా? అంతమందికే 5 రోజుల క్రితం ధమ్కీలు ఇచ్చిన వాళ్ళకే భయపడలే. నేను ఇక్కడనే సావనైనా వస్తా కానీ నేను పోను అది ఇది అని చెప్పేసి ఆ డ్రామా కాల్ ఒకటి ప్లే చేస్తేవి. గైన్ ఎవరో మొత్తం కెమెరాకి అడ్డొస్తుండే. ఆయన బొర్ర మొత్తం కెమెరా ముందే పెడుతున్నాడు. దొడూరి బాడీ గార్డులు పెట్టుకున్నావు. అయ్యగారు ఇక్కడ ఉన్నారు. అయ్యగారు రండిరో, అయ్యగారు చచ్చిపోయినరు. అరే, ఈ వెనకాల ఏంది నాయన? వెనకాల మొత్తం కుండ లొట్టిలాగానే ఉంది. ఆ కుండ మొత్తం కెమెరాలో మొత్తం కనిపిస్తుంది. ఆయన కొంచెం పక్కకు జరిపోయి రాదు. మంచిగా పట్టుకో చేతులు. నా కాయిదాలు ట్రీట్మెంట్, పెద్ద ట్రీట్మెంట్ అది. డాక్టర్లకు కూడా అర్థం కానీ ట్రీట్మెంట్. నీ కేసు హిస్టరీ చూస్తేనే అర్థం అయిపోతుంది పాపం. పేపర్లు జాగ్రత్త, రేపు ఇన్సూరెన్స్ ఇట్లా వస్తుంది ఈ ట్రీట్మెంట్కి సంబంధించింది. దాంట్లో పెడితే డబ్బులు ఏమన్నా వస్తాయి, జాగ్రత్త. అసలుకే ఫోన్పే గూగుల్ పే ఇయ్యలేడు. పెట్టురి. అబ్బా, ఫస్ట్ స్టమక్ లో గట్టిగా బీర్ బాటలు బట్టి పొడిస్తే దిగలేదు. ఎందుకు నాయన? బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టుకున్నావేంది కడుపుకు, స్టమక్కి? బీర్ బాటలు పలగొట్టి పొడిస్తేనంట. తప్పించుకుంటే హీరో కదా. అమ్మ గట్టిగా గీసుకపోయింది. అవి పెట్టాలి నువ్వు వీడియోలు బయటకు వచ్చినాక. ఏమని? విగ్గురాజా అన్నారా? అయ్యగారు అన్నారా? మళ్ళీ తిరిగి కొట్టలేవా నువ్వు? సినిమాలలో మస్తు ఫైట్లు చేస్తేవి, తిరిగి కొట్టలేదా? అయ్యో,
అంటే మొత్తం వాళ్ళు లెగ్ పీసులు ఇవన్నీ రెట్ట పీసులు అవే చూస్తుర్రు అన్నట్టు. అంటే కోసుకొని తిందాం అనుకున్నారేమో నీ తోడ మంచిగా గట్టిగా ఉంది అని చెప్పేసి అనుకున్నారేమో వాళ్ళు. సప్పకూర కోసం వచ్చిర్రా ఏంది సప్పలు? ఆ! గీస్తారు. ఆ! ఈలోపు ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు ఆ రోడ్లో వెళ్తూ 6 గంటలకు ఉపాధి హామీ పనులు. సాయంత్రం 6 గంటలకు మీరు సినిమా మొదలుపెట్టిందే 6కి 5, 6కి. పనులు ఎండాకాలం అని చెప్పేసి పొద్దున 11 వరకునే 6 గంటలకు బయలుదేరి పొద్దున 11 లోపలనే ముగించుకొని వస్తున్నారని సమాచారం మరి. 6 గంటలకు సాయంత్రం ఎక్కడుందయ్యా ఉపాధి హామీ పనులు అని చెప్పేసి కొందరు అంటున్నారు మరి. ఓకే. ఇంకా చెప్పు. ఆ సౌండ్ విని లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి బైక్ తీసుకుని పారిపోయారు. అబ్బో! ఎస్కేప్‌తోని వచ్చిర్రా? ఎస్కేప్ అయిపోయేటట్టు? జరిగింది. ఆ! ఈ ఆడుకున్న పడేస్తే. ఆ! ఇదే జరిగింది. అరెరెరెరె! అంటే ఏజెన్సీ ప్రాంతంలో నేను ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ఆ గ్రామ సమస్యల మీద పోరాడుతూ నీళ్లు బాగానే పోరాడుతున్నావు నాయన. ప్రతి సమస్యల మీదనా? సమస్యల మీద మామూలు గాదు. మొత్తం ఇక జగనన్న పాలన ఉండేది కాదన్నట్టు. నీ పాలననే ఇక లాస్ట్ ఇక ఈ వచ్చే టైంలో. అట్లా ఫిక్స్ అయిపోయినావైతే. ఇక కూటమి ప్రభుత్వం కూడా ఆగమైపోయినట్టే అన్నట్టు. అంతటి ప్రచారం చేస్తున్నావైతే. లేని చోట, రోడ్లు లేని చోట, డ్రైనేజీలు, బాత్రూమ్లు, అంగన్వాడీలు, స్కూళ్ళు లేని చోట ఈ గ్రామాల్లో ఆ సమస్యలు వెలికి తీస్తూ వినతి పత్రం తీసుకెళ్లి అది వెలికంటే తవ్వుకుంటా తీస్తున్నావా నాయన? సమస్యలన్నీ ఏమన్నా గుంత తవ్వి అందులోకెళ్ళి తవ్వుకుంటా తీస్తున్నావా సమస్యల్ని? అధికారులకు ఇస్తూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్తున్నా గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ. అయితే ఇది కొంతమందికి నచ్చలేదు. నీరు తోట పొలంలో అంటే నువ్వు పాదాల మీద యాత్ర చేస్తున్నావు కాబట్టి నచ్చలేనట్టుంది. మామూలుగా వేరే రకంగా చేసి ఉంటే బాగుండు. పాపంగా అక్క ఆ అమ్మ చూస్తుంది అద్దాలకెళ్ళి, ఆ వెనకాల కూస్తుంది. ఇదంతా డ్రామా అని ఆమె ముందే కనిపెట్టినట్టు చూస్తుంది. నీళ్ళు లేవన్న సమస్య మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన నెక్స్ట్ డేనే ఒక కాల్ వచ్చింది నాకు. ఒక ఫోన్ నెంబర్ కూడా పెట్టాను యూట్యూబ్. అతను ఏమన్నా ఏడబెట్టినవు నాయన నువ్వు యూట్యూబ్లో ఫోన్ నెంబరు? నీ నెంబరే పెట్టుకొని గమనించండి ప్రజలారా. ఈయన నెంబరే పెట్టుకుంటాడు, అది డ్రామా కాల్. అందులో మళ్ళీ ఈయన ఫోన్ నెంబరు మీరు ట్రూ కాలర్లో చూస్తే అభినయ్ దర్శన్ ఫౌండేషన్ అని రావట్లే. ఇంకా అది చెప్పు నాయన. అంటే నీరుతో పాటు నీరు తోట వాళ్ళు విడిచిపోకపోతే నేను అక్కడే చంపాదేస్తా. నీకు సుపారీ ఇచ్చాం నేను చంపడానికి. సుపారీ ఇచ్చినా అవన్నీ చెప్తాడు చంపేటోడు వచ్చి. సుపారీ ఇచ్చినాము, సఫారీ ఇచ్చినాము, సప్లై చేసినాం. ఇంకా నాయన నువ్వు మా ఏరియాలో ఎక్కడోడు అక్కడోడు ఇక్కడ చంద్ర చేసేది మా ఎమ్మెల్యే నువ్వు జత చేస్తున్నావా? ఆ సమస్యలు మేము చూసుకుంటాం, బయలుదేరిపో, 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పి నేను అలా చెప్పాను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. అదే నెంబర్ నుంచి అదే పర్సన్ ఫోన్ చేసి ఆ నెంబర్ ఎందుకు పెట్టలేవు కాక? ఏం నిర్ణయించుకున్నావు, వెళ్తావా లేదా? నీ మనిషి కోసం చెప్తున్నా. ఆల్రెడీ మనిషి రోజుగా నీకు ఇక రోజు ఫోన్ చేస్తున్నానట్టు పొద్దున మా పట్టిలా. సుఫారీ నిన్ను కోడి రక్తంతో మేక రక్తంతో డ్రామాలాడే నీకు సుఫారిస్తారు నిన్ను దంపనికి. రికార్డింగ్ చేసి పెట్టాను. దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఇది ఖచ్చితంగా ఈ కుటుంబ వెనకాల రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో బాగానే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసినావు, ఇది రాజకీయ కుట్ర ఉన్నది అది ఇది అని చెప్పేసి. అబ్బో వార్నింగ్ అటెండింగ్ కాల్స్ వచ్చిన 4వ రోజే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు ఉన్నారు. సర్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ పాడేరు ఎమ్మెల్యే. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ప్రెసిడెంట్. సారీ, నీకు ఎవరు ఎమ్మెల్యే కూడా తెలియదు. 6 నెలల నుంచి అటు ఇట్టే పాదయాత్ర చేస్తున్నావు. కనీసం లోకల్ ఎమ్మెల్యే పేరు కూడా తెలియకుండా నువ్వు ఒక సీఎం అభ్యర్థివి. అక్కడ వైఎస్ఆర్సీపీ ఉందా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, బీజేపీ, కూటమి ప్రభుత్వమా ఏందనేది తెలియకుండా పాదయాత్ర చేస్తున్నావంటే నీ పాదాలకు పాదరక్షలు లేకుండా నిన్ను నడిపించాలి నాయన ఎండల. అంటే ఆయన చేయించారు నేను చెప్పట్లేదు, కానీ మరి ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరన్నా నాకు తెలియదు. నీకే తెలియదు అంటే మాకెట్లా తెలుస్తుంది నాయన? చేయించుకున్నా నీకే తెలియదు అంటే మామూలుడివి కాదు. ఆ వెనకాల ఉన్న ఆంటీ మాత్రం నవ్వలేకపోతున్నట్టుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి చూడు దరిద్రుడు మళ్ళా అన్న పేరుని తీస్తుండు. ఆయనకు నీకు ఏం పొంతనరా నాయన? వేరే టీవీ 9 వాళ్ళు అడిగితే ప్రవీణ్ పగడాల గారిది మాది ఒకటే ఊరు, మేము ఆయన సువార్తికుడు నేను సువార్తికున్నాం కదా, ఇద్దరం ఇవాంజలిస్ట్లో అని అంటున్నాడు. పనికి మాలినోడు వీడు. 22 సంవత్సరాల నుంచి ప్రవీణ్ అన్న నాకు తెలుసు. ఏనాడు కూడా వీడు ముఖం చూడలేదు, నేను కూడా చూడలేదు. పనికి మాలినోడు 2021లో భార్యను వదిలిపెట్టి 3వ అమ్మాయి కోసం పరిగెత్తితే కడపకి వెళ్ళి కేసు పెట్టించిన నేను వెళ్ళి. అప్పుడు మనోడు తెలుసు, ప్రవీణ్ అన్నకు అసలు ముఖం కూడా తెలియదు. చనిపోయిన తర్వాత కడప అని చెప్పేసి వీడికి తెలుసు.
అందుకే నాకు మండుతుంది ఇక చూడు. ఎంత ఎంత ఆయన చావు పైన ఈ అజయ్ బాబు అనేటాయన ఈయన ఎంత అది చేసిర్రు చూడండి. విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం ఆంటీ వెనకాల ఉన్న ఆమెను కూడా కొంచెం ఒక్కసారి గమనించండి. ఆమె ఎంత పసిగట్టింది చూడండి. ఎంత ఇంట్రెస్టింగ్‌గా వింటుంది వీడు చేసేటి అన్ని డ్రామాలు అని చెప్పేసి. ఒకటి పట్టి కట్టుకున్నాడు ఓ పట్టి. ఆమె అయితే అసలు నోరు తెరవకుండా ఇక అడుగుదామనుకుంటుంది ఏమైనా ప్రశ్నలు, నోట్లోకెళ్ళి ఏమైనా మాటలు రావాలని వస్తాయేమో అనుకోని మూతి మొత్తం బిగబట్టింది ఇట్లా. ఆమె ఏ రోగం వచ్చి, ఏ జ్వరం వచ్చి, ఎందుకు వచ్చిందో దవాఖానలో గానీ ఆమె రోగం, జ్వరం మొత్తం పోయింది. చూడు మనం కథలు చూసేసరికి ఆమెకు చల్ల చెమటలు వస్తున్నట్టున్నాయి. ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాకి చనిపోయాడని చెప్పి తీసుకెళ్ళి చూపించారు. ఈ రోజు సేమ్ నాతో వాహనం తీసుకొస్తే చింతపల్లి హాస్పిటల్ రాత్రి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టాలి? ఫోన్ చేసిన వాడు ఎవడు, వాడు ఏ ఊరు, ఈ నంబర్ వాడికి ఇది కదా. నువ్వు నెంబర్ ఇస్తే కదా, ఆ నెంబర్లు ఇయ్యవు కదా కాకా. నువ్వు హుషారుగాడివి కాదు కాకా. నిన్ను చూడలేదా అర్ధరాత్రులు ఫోన్లు చేసి నాకు బెదిరింపులు, ధమ్కీలు. రేయ్ నా కొడకా నిల్రా, ఎక్కడరా, నిన్ను చంపేస్తారా, వస్తున్నారా, కత్తి పట్టుకుంటున్నా అది ఇదని. నీ డ్రామాలు తెలియదా కాకా నాకు. వాళ్ళకి తెలియదు, అందరినీ ఎర్రలని చేసినావు. నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకెళ్లిపోయి ఇమీడియట్ గా నా మినిస్ట్రీ ఫోను, తర్వాత నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకుని వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొట్టి ఎందుకు చేశారు చెప్పండి, ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది. ఎవరు చేశారు కాదు, మీరు ఎందుకు చేశారు, ఇది మొదలుపెట్టు. వాళ్ళు కరెక్టే చేస్తున్నారు కదా. ఎవరు చేసిర్రు అని అంటే వాళ్ళే కదా. వాళ్ళని కొడితేనే కదా నువ్వు వెళ్ళింది బయటకు. అంటే ఇక గాల్లో అందరు నీలాగానే ఊహించుకుంటారు అనుకున్నావు. ఇక తెల్లారి ఫోన్పే, గూగుల్ పే పెట్టేద్దామని చెప్పేసి ఫ్యామిలీని మొత్తం దింపేసుకున్నావు కదా, అక్క చెల్లెలను, బావలని. ఎప్పుడు ఈ ఇంట్లో ఉన్న అందరు మొత్తం నీకే కదా సపోర్టు. అందరు అదే కదా, డబ్బే కదా. ఈ రోజు అభినయ దర్శనే తనకు తానుగా చేసుకున్నటువంటి డ్రామా ఇది. కరెక్ట్ చెప్పినావు. ఇది కరెక్ట్ అని నిరూపించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యరు అనుకున్నావు నువ్వు. నేనే చెప్పేసిన కదా. ఎందుకంటే అది అవుతుంది ఎట్లయినా అని చెప్పేసి అన్ని బయట పడేసరికి ఇక మాట్లాడుతున్నావా. దౌర్భాగ్యుడా, మళ్ళీ పేర్లు తీసాయినది ఈ అజయ్ బాబు అనేటోడు ఈడు. ఈ పేర్లు వాడకండి రా, ప్రవీణ్ అన్న పేర్లు అనవసరంగా పనికిమాలిన వాళ్ళారా మీరు. మీ డబ్బుల కోసం, పొట్టకూటి కోసం పెద్ద పెద్ద చర్చలు ఏమైనా ఉంటే వచ్చి బిచ్చమడుకోండి అక్కడ. లేకుంటే మాకు అయ్యా అప్ప డబ్బులు కావాలి అని చెప్పేసి అడుక్కోవాలి డైరెక్ట్. ఈ డ్రామాలు చనిపోయిన ఆయన మీద అసలు ఆయన హతసాక్షిరా పనికిమాలిన వాళ్ళారా. నీ పైన దేవుడు ఉండడు, నీ పైన విగ్గు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. నీ పైన దేవుడు ఉంటాడు. నీలాంటి వాళ్ళతోని దేవుడు ఉంటాడు. నిజం నిప్పు లాంటిదే వచ్చింది. కానీ నువ్వు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇది డ్రామా, ఇది కాదు, నన్ను కొట్టి అది చేసిరు, నన్ను భయపెట్టించిరు అని కూడా మళ్ళీ తర్వాత నువ్వు సింపతి కోసం అది చేస్తావు. లేదంటే అప్పుడు ప్రవీణ్ అన్న విషయంలో కూడా తాగిండు, అవును తాగుతాడు అది అని చెప్పేసి తర్వాత వచ్చి నన్ను క్షమించండి క్రైస్తవ సమాజమా అన్నావు. మళ్ళీ ఇంతమంది వ్యూస్ని పెంచుకున్నావు. మళ్ళీ నువ్వు మొదలు పెడతావు. నువ్వు ఆ ఎడ్డి జనం నమ్ముతారు అట్లనే. మధ్యలో శుద్ధపూస 3 పెళ్లిళ్ళు చేసుకొని నువ్వేమో న్యాయమే అయ్యావు ఇంట్లో వాళ్ళకు. మొదటి భార్య మీద అప్పులు చేసి పడేసి పత్తా లేకుండా పోయి నువ్వు అన్యాయాన్ని ప్రశ్నిస్తావంట. నాయన నువ్వు ఎంత న్యాయమూర్తివి. న్యాయం నిన్ను సుప్రీంకోర్టు జడ్జిని చేయాలని ఆయన మాట్లాడేది లేదు. సో ఇది జరుగుతుంది. లేదు ఏ నాయకుడు నన్ను సంప్రదించండి, నేను వాళ్ళని సంప్రదించాను. అంటే నాకు వచ్చిన థ్రెటనింగ్ కాల్. ఇక అదే మీ సమోసా పార్టీ, సారీ భరోసా పార్టీలా మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో ఇంతవరకు చెప్తలేరు నాయన. మెన్షన్ చేశారు మా ఎమ్మెల్యేని నువ్వు చెడ్డ చేస్తున్నావు మా నియోజకవర్గంలో. దాన్ని బట్టి నేను అనుమానిస్తున్నాను తప్ప ఇది నిర్ధారణ కాదు. నిర్ధారణ ఇప్పుడు ఇక జైల్లో అయిన తర్వాత నిర్ధారణ చేస్తారు వాళ్ళు. ఇక కేసుని మరి ఎట్లెట్లా నిర్ధారణ చేస్తారో చూడాలి మరి. కానీ చెంపకేంది నాయన, కలర్ బాగానే పూసుకున్నావు. ఆ రక్తం మాత్రం చెంపకు, అది మాత్రం ఆ కోడి రక్తం మాత్రం తుడుస్తలేవు, ఒక గాయం కనిపించాలని చెప్పేసి. కానీ మొన్నటిదాకా విగ్గు రోజు ఈ 2 రోజుల్లో ఈ ఒక్క రోజు విగ్ అంతా బురద మట్టి అలా బొర్రినావు కాబట్టి అంత కరెక్ట్ సెట్ కాలేదు. లేకుంటే 10-15 సార్లు దూసి అదే అయ్యేది. కానీ అందుకే
మొత్తం చూడబుద్ధి అయితే లేదు నాయన. ఎవరున్నారో నాకు తెలియదు. కాల్ చేసిన వాడు మాట్లాడిన మాటలైతే అవే. అంతేనా? దాన్ని బట్టి చెప్తున్నా. ఓహో! పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఇక రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు? కాబోయే సీఎం క్యాండిడేట్ అని చెప్పాలి నాయన. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. నోటు ఫస్ట్ అన్నది ఓటుకు నోటుగా కానీ ఈయన చైతన్యం తెస్తున్నట్ట. ఇంట్లో చైతన్యం లేదు కానీ ప్రజల్లో తెస్తున్నట్ట. నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకులు తరిమి కొట్టాలని చెప్తున్నాను. తరిమి కొట్టిరు. ఇప్పుడు పోవాలి నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చినాక ఆ నుంచి పాదయాత్ర పెట్టి ఇప్పుడు తరిమి కొడతారు. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది చల్లుతున్నట్టున్నారు నీ మీద. చీరలు వరిసి మీద చల్లుతున్నారా పైసలు? ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీళ్ళని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే విడిచా. అబ్బో, నువ్వు తమిళనాడు విజయ్ సీఎం కంటే పెద్ద తోపే అయితే. అసలు నువ్వు అక్కడ మొన్న పోటీ చేసి ఉంటుంటే ఆడ గెలిచేటోడివి. 2 తెలుగు రాష్ట్రాలు నీయే అనుకుంటా. నువ్వే సీఎం ఈ భరోసా పార్టీ మొత్తం. మామూలుగా భరోసా చాలా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం అదే పాడేరు నియోజకవర్గం నుంచి పాడగట్టి పంపించాలని అనుకుంటున్నారంట జనం. అంతేనా? చేస్తున్నారు. చెప్పవు, ఎందుకంటే అది చేసింది నువ్వే కాబట్టి. ఇట్లాంటి విధవ ఆలోచనలు నీకు తప్ప ఇంకెవరికి రావని చెప్పేసి ఒకప్పుడు జాన్ జబ్బా అన్నట్టులో మాట్లాడిన హర్షకుమార్ సార్ కూడా మొన్న చెప్తుండంట ఇలాంటి ఎదవని అది ఇది అని చెప్పేసి. మనసులో ఉన్నదా? నీ మనసులో ఉన్నది బయటకు రాదు. కానీ అసలు నిన్ను పోలీసు వాళ్ళు ఎందుకు బయటకు తీసుకొచ్చి ఏం జరిగిందో ఏందో ప్రతి ఒక్కరిని అది చేస్తారు. కానీ నిన్ను మరి ఎందుకు అట్లా తీసుకొస్తలేరు నాయన పోలీసు వాళ్ళు? అసలు నీతో ఎందుకు మాట్లాడియలేరు అర్థమవుతలేదు. ఇంతవరకు ఇంకేమన్నా విచారణలు చేస్తుర్రా? ఇంకేమైనా కేసులు మలుపు తిరిగేటివి ఉన్నాయా? అర్థమవుతలేదు. జరుగుతుంది కదా, జీవన నా మీద చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు. చిన్న పిల్లడు పెద్దోడు. వాళ్ళని కొట్టి మీరు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం అంతవరకు కరెక్ట్. అంటే ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు. అంటే నువ్వు సీఎం క్యాండిడేట్ అయితే నీ మనుషుల్ని, అది కూడా 14 సంవత్సరాల పోరగాన్లని అంటున్నావు. మైనర్ పోరగాన్లు, చిన్న పోరగాన్లు అలా ఫోన్లు తీసుకోరు. మైనర్ పోరగాన్లని, పని లేని వాళ్ళని నువ్వు పనిలో ఎట్లా పెట్టుకుంటావు? చదువుకునే పోరగాన్లని. అది కూడా ఒక కేసే. నీ డ్రామాకున్న పడేస్తే మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు. నీ ఆడియో కాల్స్ అవి వాళ్ళే రాకుండా మాత్రమే ఇక జనాన్ని అసలు మామూలుగా కాకపోవు. నువ్వు ఇంకా నమ్మించేటోడివి. కానీ ఎవరి పాపం అని పట్టుకుంటది కాబట్టి జరిగింది. దేవుడే నేను పాస్టర్లు కొందరు నిజమైన పాస్టర్లు కాదు, దిక్కుమాలిన పాస్టర్లు నేను అడుగుతున్నా. సోప్ టాప్లు ఈయనని పిలిచి జెండర్లు మీటింగ్లు పెట్టిన సిగ్గులేని పాస్టర్లకు నేను చెప్తున్నా, నిజమైన పాస్టర్లకు ఇట్లాంటి తిక్క పనులు చెయ్యరు. తిక్కలతో తిరగరు. కానీ ధర్నాలు చేద్దాము, మనం సంఘీభావం పలుకుదాము, మనం వెళ్దాము, బెయిల్కి వెళ్దాము, బెయిల్ తీసుకొద్దాం, లేకుంటే ఇంకోటి చేద్దాము, మనోడి మీద కుట్ర జరుగుతుంది, దాడి జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పేసి అనుకున్నారంట. పనికి మాలినోళ్ళారా? మీరు సంఘాలు నడుపుతున్నారా? గాడిదలు కాస్తున్నారా? మీకంటే వాళ్ళే నయం గాడిదలు కాసేటోళ్ళు. ఏం పాస్తలరా మీరు? నాకు అర్థం కాదు. వివేచన జ్ఞానం కూడా లేదు, కనీసం ఇంత ఆలోచన కూడా లేదు. వాని సాక్ష్యం ఏంది, ఎలాంటోడు ఏందని చెప్పేసి వాడి మాటలు, వాడు పూటకో మాట, పూటకో వేషం, అది గమనించకుంటున్నా నీవు. నీ ప్రార్థన జీవితం ఏంది, నీ తెలివిలేంది? ఇంకా గ్రూపులలో కొందరు పోస్టులు పెడితే ఇదంతా డ్రామా, మేము ఒక 3-4 ఏళ్ల క్రితం ఇతని గురించి విన్నామని చెప్పేసి నా వీడియోలు చూసిన వాళ్ళు కొందరు చెప్తే కూడా మూర్ఖులు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నా అని చెప్పేసి అంతకుముందు ఒక భార్యల్ని మార్చింది కూడా చూసిన తర్వాత కూడా ఈ దుర్మార్గులకు అర్థం కాలేదు. అయినా మేము మద్దతు తెలుపుతాం అది ఇది అని చెప్పేసి అనుకున్న వాళ్ళని నేను అంటున్నా. సిగ్గులేని వాళ్ళు మీరు. ఇంకెప్పుడు వస్తుంది మీకు సిగ్గు? దొంగ పాస్టర్లు. పోలీసులు నిజమే డబుల్ గేమ్ ఆడుతున్నారు. అవును, నువ్వు అన్నట్టు నీ ఎఫ్ఐఆర్ కాపీ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటావు. అంతే కదా? కరెక్టే. నిన్ను లోపలేసి మంచిగా కుమ్మలేరు కాబట్టి డబుల్ గేమ్. నువ్వు కదా త్రిబుల్ తలాకా, మరి అది త్రిబుల్ ముగ్గురు పిల్లలు అన్నట్టోలే వాళ్ళు డబుల్ త్రిబుల్ గేమ్లు నువ్వు ఇక ప్రవీణ్ అన్నకున్నంత జ్ఞానం, నువ్వు జ్ఞాన సంపన్నుడవు. నువ్వు మామూలుడివి కాదు. భూలోకాలని తారుమారు కింద మీద చేసే అంత జ్ఞానం కలిగినోడివి నువ్వు.
అంత జ్ఞానవంతుడు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటుంటే నువ్వు డిబేట్లు చేస్తుంటుంటే అందరు పునాదులు కదులుతున్నాయి కాబట్టి ఇక నిన్ను ఇక అది చేస్తారు. ఇక నువ్వు రాజ్యాలనే ఏపీల రాజకీయాన్నే మొత్తం తారుమారు చేయబోతున్నావు కాబట్టి ఇక జగన్ కూడా 3వ ప్లేస్ 4వ ప్లేస్కి వెళ్ళిపోయేటట్టున్నాడు కాబట్టి నువ్వే ఫస్ట్ ప్లేస్లోకి వస్తున్నావు. కూటమి ప్రభుత్వం 2వ ప్లేస్లో నీ తర్వాతనే కాబట్టి ఇక నిన్ను టార్గెట్ చేసారు. సామాన్యుడిని అంతే. ఈ ఏసీ 3 స్టారా 5 స్టార్? ఇది 3 స్టారో ఈయనకు పెట్టాలి. ఇక ఈ అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో వస్తున్నాయి. ఈ మాటలకు ఏమైనా విలువ ఉండాలా నాయన? విలువ తీసేస్తున్నావు ఆయనని. ఏదో టార్గెట్ పెట్టుకుంటున్నావు. ఆయన ప్రవీణ్ అన్న విషయంలో ఏదో నీకు ఏదైనా సంబంధం ఉందా అన్నట్టు అనిపిస్తుంది. ఏమన్నా కంకణం కట్టుకున్నట్టున్నావు. ఆయనని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఇంకోటి అది చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టున్నావు. ఏదో జరుగుతుంది వెనకాల మాత్రం. ఏం ప్రశ్నిస్తావు నాయన? మారదా అనేది? ఈ విగ్గు మారుతుంది చూడు. ఎందుకంటే మీ భరోసా పార్టీలో ఉన్న బగ్బాజ్ గాలికి వేసారు అన్నట్టు, బట్టబాజ్ గాలికి ఇట్లా అంతే అంటావు కదా మీ వాళ్ళే. నీకున్నదే 40 ఏళ్ళు కూడా లేవు కానీ 40-50 ఏళ్ళకు పోయినవా నాయన డెవలప్మెంట్ గురించి? నువ్వే మార్పు కోసం తీసుకురావాలి పాపం. ఇంకొక అమ్మ వచ్చింది, ఏదో చూస్తుంది విచిత్రంగా, ఏందో మార్పు చేస్తాడు పెద్ద సార్ అనుకుంటున్నట్టుంది ఆమె. ఈయన మా దగ్గరికి వచ్చి నువ్వు చెవిటి పెట్టు. ఉన్నట్టుండే లేపేసే ప్రయత్నం చేస్తారట చూడు. ఓ అప్పు మామూలుగా లేదు. దేశంలో ఉన్న సంపద నీ దగ్గరనే ఉంది నాయన, నువ్వు మామూలుడివి కాదు. నిన్ను ఉన్నట్టుండి లేపేస్తారంట. ఓ నీకు నువ్వు బాగానే ఊహించుకున్నావు నాయన. ఇక వ్యక్తపరచులే. ఇక నువ్వు ఇట్లా కాదు వ్యక్తపరిచేది కానీ ఇక వ్యక్తపరచాలి కొద్ది రోజులు అయినాక. ఇక ఇది ఈయన కథ చూసిరు కదా ఈ డ్రామాలు. మళ్ళొక్క డ్రామాతో మళ్ళీ వద్దాం మనం. ఈయన